హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీరు ఎలా ఉన్నారండి? అందరూ సూపర్ డూపర్గా ఉన్నారనుకుంటున్నాను. ఇంక ఈ వీడియోలో వచ్చేసి కనుమ రోజు ఏం చేసాము, ఆఫ్టర్నూన్ నుంచి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా ఈవినింగ్ అక్కడే స్టే చేసి నైట్ ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఏలూరులో ట్రైన్ ఎక్కడం జరిగిందండి. నిన్న ఈవినింగ్ 5 o'clock కల్లా హైదరాబాద్ చేరిపోయాయి అనమాట. మొత్తం ఆ విశేషాలన్నిటితో కూడిన వీడియో ఇది. ఇంకా కనుమ రోజు లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి స్నానం అది చేసిన తర్వాత నేను పూజ అది చేసేసుకున్నానండి యాజ్ యూజువల్. తర్వాత బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి ఇక్కడ నేను మా వారు కొన్ని పిక్చర్స్ తీసుకుంటున్నాం అనమాట. ఇంక ఇవే కదండి మనకి మెమరీస్గా మిగులుతాయి. తర్వాత ఏం చేసాము ఏంటి అంటే కనుక ఈ పిక్చర్స్ చూసుకున్నప్పుడు మనకు మొత్తం అన్నీ రీకలెక్ట్ అవుతాయి, ఎన్ని సంవత్సరాలు అయినా సరే. ఇంక ఇక్కడ కొన్ని పిక్చర్స్ తీసుకున్నాము. ఈరోజు మా అరుణక్క బాబాయ్ కూడా వస్తారనమాట లంచ్ టైంకి. ఇంకా ఇక్కడ లంచ్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసిందాక సున్నుండలు యాజ్ యూజువల్ అండి. తర్వాత గారెలు వేడివేడిగా సర్వ్ చేయడం జరిగింది. చికెన్ కర్రీ అండ్ రసం అండ్ బనానాస్ కీరా అండ్ లెమన్ పీసెస్ అంటే సలాడ్ లాగా ఇట్లా ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి. వేడివేడిగా రైస్ తీస్తుంది మా మదర్. ఇంక ఇక్కడేమో గారెలు ప్రిపేర్ అవుతున్నాయి. వేడివేడిగా వేసినట్టు ఇక్కడ సర్వ్ చేసేస్తున్నాం అనమాట. ఇంకా సూపర్ టేస్టీ చికెన్ బిర్యానీ అండి. పందెం కోడిది తీసుకురావడం జరిగింది. ఇంకా దాంతో బిర్యానీ చేసి అసలు ఎంత టేస్టీగా ఉన్నదో. ఇంకా మేము లంచ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత మా అమ్మాయి వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయాయి అనమాట. బయలుదేరుతూ స్వీట్ షాప్లో ఆగి నాకు కావాల్సినటువంటి వెరైటీస్ ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇంకా మేము ట్రావెలింగ్ని కంటిన్యూ చేస్తున్నామండి. అసలు చుట్టూ నేచర్ ఎంత అద్భుతంగా ఉంటుందో చెప్పలేనండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. ఇంకా సన్ మనకి కనిపిస్తూ ఉన్నాడు. అంటే మేము ఆల్మోస్ట్ రీచ్ అయ్యేటప్పటికి 3:30 to 4 మధ్యలో మేము రీచ్ అవుతూ ఉన్నాము. ఇంకొక 10 to 15 మినిట్స్కి రీచ్ అయిపోతామండి. తడికిలపూడికి దగ్గరలో, ద్వారకా తిరుమలకి దగ్గరలో ఉంటుందన్నమాట ఈ ఊరు ఆసనగూడెం. మనం ఆసనగూడెంలోకి ఎంటర్ అయిపోయామండి. స్కూల్ ఆవరణ అనమాట. అది క్రాస్ చేస్తూ మొత్తానికి ఇంటికైతే వచ్చేసామన్నమాట. ఇంకా కాసేపు టైం స్పెండ్ చేసామండి. టైం స్పెండ్ చేసిన తర్వాత ఈవినింగ్ డిన్నర్ కోసం వదిన ఇక్కడ బిర్యానీ చేస్తున్నారనమాట. ఎంత మంచి ఫ్లేవర్స్ వస్తున్నాయో. ఇంకా తర్వాత మామగారి నుంచి బ్లెస్సింగ్స్ తీసుకున్నాము. ఇక్కడేమో వీళ్ళు కైట్స్ ఎగరేస్తున్నారు. బిందు, రాఘవ, నవీన్, అమూల్య అండ్ మా వారు. అసలు ఈ కైట్స్ సంబంధించి ఈ సంక్రాంతి ఫెస్టివల్లో అతి ముఖ్యమైన ఇదే అనుకుంటారు. ఇంక ఇక్కడ ఇవి వచ్చేసి చిల్లీస్ అండి, భలే ఉన్నాయి రౌండ్ కలర్లో. ఇక్కడేమో వేడి నీళ్ళు కాగుతూ ఉన్నాయి. ఉసిరి చెట్టుకి భలే ఉన్నాయండి ఉసిరికాయలు, అవే చూపిస్తూ ఉన్నాను. ఇంకా ఇవన్నీ చూసుకుంటూ నేను స్పెండ్ చేస్తున్నాను. పైన వాళ్ళు కైట్స్ ఎగరేస్తున్నారు అనమాట. ఇంకా ఇక్కడ ఫ్లవర్స్, మందార పువ్వు ఎంత బాగుందోనండి. కలర్ బాగుంది, చాలా సూపర్గా ఉందన్నమాట. కలర్ డబల్ కలర్స్లో. ఇంకా తర్వాత కింద నుంచి ఇట్లా వ్యూ చూపిస్తున్నాను. మా అమ్మాయి వాళ్ళ అత్తగారి ఇల్లు. ఇది వచ్చేసి నేతిబీరపాదండి. నేతిబీరకాయలు చాలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది, కర్రీ బాగుంటుంది. తర్వాత చట్నీ చేసుకోవచ్చు. తర్వాత కాసేపు ఇలా మా వాళ్ళు ఇక్కడ కూర్చొని టైం స్పెండ్ చేస్తున్నారు, మా వారు మా అమ్మాయి. ఇంకా నేను కూడా జాయిన్ అవుతున్నాను. కాకపోతే నేను ఏంటంటే కింద ప్లాంట్స్ అన్నీ చూస్తున్నాను అనమాట. ఇంకా ఇక్కడ కాసేపు కూర్చుని ఆ చల్ల గాలికి ఇలా ఉయ్యాలు ఊగుతూ ఉంటే ఎంత బాగా ఉంటుందోనండి. అసలు మనకి అద్భుతమైన క్షణాలంటూ వేరేగా ఏమి ఉండవు, మనం క్రియేట్ చేసుకునే దాన్ని బట్టే ఉంటుంది కదా. అదొక సూపర్బ్ మెమరీస్ అనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా నేను మా అమ్మాయి అట్లా కబుర్లు చెప్పుకుంటూ అట్లా కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాము. అక్కడే మా వారు కూడా ఉన్నారు. ఇంకా వదిన కూడా ఇంకా పెట్టేసి వచ్చేయండి అనేసి అంటే వదిన కూడా ఇంకా వచ్చారనమాట. కాసేపు ముగ్గురం కలిసి కబుర్లు చెప్పుకుంటున్నాము. తద్ది టైము మెమరీస్ అన్ని రీకలెక్ట్ చేసుకుంటున్నాం అనమాట. తద్దప్పుడు కూడా ఇలాగే కూర్చొని కాసేపు అట్లా సరదాగా టైం స్పెండ్ చేయడం జరిగిందండి. వదినేమో అవి గుర్తు చేస్తూ చెప్తున్నారు అనమాట. ఇంకా కాసేపు అట్లా కబుర్లు చెప్పుకున్నాము. ఇవన్నీ మెమరీస్ అండి. మనకి వచ్చేసిన తర్వాత ఏంటి అంటే కనుక రీక్యాప్ చేసుకుంటే అసలు ఇవన్నీ మెమరీస్గా మన కళ్ళ ముందు కదులుతూ ఉంటాయి. మనం మళ్ళీ రిజనరేట్ అయ్యి మన రెగ్యులర్ లైఫ్ని లీడ్ చేస్తామన్నమాట. కానీ ఈ అట్మాస్ఫియర్ అది చాలా బాగుంటుందండి. చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా సంతోషంగా. అసలు మనసుకి ఈ సంతోషం ఉంటే ఏం కావాలి చెప్పండి, ఏమీ అక్కర్లేదు. ఆ క్షణాలు చాలన్నమాట మనము నెక్స్ట్ మన లైఫ్ని లీడ్ చేయడానికి. ఇంకా కాసేపు ఇక్కడ కూర్చుని సరదాగా అవి ఇవి మాట్లాడుకుంటూ ఉన్నాము. టోటల్ ఫ్యామిలీ కూర్చున్నాం అనమాట. మంచిగా టైంని స్పెండ్ చేస్తున్నామండి. సరదాగా కొన్ని రీల్స్ కూడా చేసాము.
బ్యూటిఫుల్ టైంని స్పెండ్ చేయడం జరిగిందండి. తర్వాత వదిన ఇంకా ఇక్కడ డిన్నర్ రొటీన్ చేస్తున్నారు. గారెలు, మటన్ కర్రీ, బిర్యానీ, తర్వాత వైట్ రైస్, ఫిష్ పులుసు, ఫిష్ ఫ్రై అండి. ఇంకా సున్నుండలు, పెరుగు ఇవన్నీ ఎట్లానో ఉంటాయి. మా డిన్నర్ అయ్యి కాసేపు బయట కూర్చున్నప్పుడు హరిదాస్ గారు వచ్చారనమాట. ఇంకా ఆయన నుంచి బ్లెస్సింగ్స్ తీసుకోవడం జరిగిందండి. నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఈ సాంప్రదాయాలన్నీ. ముందు ముందు తరాలకి ఇవి కరెక్ట్గా అందాలి, వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది. ఇంకా మార్నింగ్ అండి ఫ్రెష్ అయిపోయాము. ఇంకా మళ్ళీ ట్రైన్ దగ్గరికి వెళ్ళాలి కదా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసాము. ఇంకా వెళ్ళే ముందు అందరం ఇక్కడ ఒక సెల్ఫీ తీసుకుంటున్నాం అనమాట. అమూల్య, వదిన, అన్నయ్య, తర్వాత రాఘవ, నవీన్, మామగారు అందరం కలిసి చక్కగా ఒక సెల్ఫీ తీసుకున్నాము, మెమరబుల్గా ఉండిపోయేలాగా. ఇంకా మేము స్టార్ట్ అయిపోయామండి. 7 అట్లా అయింది అప్పుడు టైము. మాది వచ్చేసి ట్రైన్ 8:50కి అనమాట. 7కి స్టార్ట్ అయిపోతే మనకి ఏ విధమైన టెన్షన్ లేకుండా మనము స్టేషన్కి వెళ్ళిపోవచ్చు కదా, లేకపోతే లాస్ట్ మినిట్ ఆ టెన్షన్ ఉంటుందని చెప్పేసి ఇంకా మేము బయలుదేరిపోయాము. బయలుదేరుతూ ఆ చుట్టూ చూస్తుంటే ఎంత ఫాగ్ అండి, అసలు మంచు పట్టేసి ఉందనమాట. అసలు అన్నీ అట్లా కనిపిస్తూ ఉన్నాయి. ఏలూరు అయితే వచ్చేసామండి. ఇంకా ఇక్కడ నేను టీని ఫిల్ చేయించుకుంటున్నాను ఫ్లాస్క్లో. ఒకసారి నేను ఫస్ట్ కప్ తాగాను అనమాట, ఎలా ఉంది టేస్ట్ అని చూసి. టేస్ట్ చూసిన తర్వాతనే ఇక్కడ ఫిల్ చేయించుకుంటున్నాను. లేకపోతే తీరా తీసుకున్నాక టేస్ట్ బాగోపోతే మనం డిసప్పాయింట్ అవుతాం కదా. ఇంకా ఆల్మోస్ట్ టైం కూడా అవ్వస్తుందండి. ఒక్కొక్క ట్రైన్ వచ్చి వెళ్తుందనమాట. ఇంకా మా ట్రైన్కి సంబంధించి కూడా అనౌన్స్మెంట్ వచ్చేస్తుందండి. ఇంకా ఆయన సిగ్నల్ ఇవ్వడానికి వెళ్తున్నాడు. మాది వచ్చేసింది. ఇంకా ట్రైన్ ఎక్కేసాము. ఎక్కిన ఒక 1/2 అవర్కి అట్లా టీ సర్వ్ చేస్తున్నాను అనమాట. ఈరోజు మార్నింగే లేచిపోవడం జరిగిందండి 5కే. ఇంక 5కి లేస్తేనే 7కి అట్లా బయటకు రాగలిగాము. ఇంకా ట్రైన్ ఎక్కిన తర్వాత కాస్త టీ తాగాము. మళ్ళీ కాసేపు మంచిగా నిద్రపోయామండి. ఇంకా లంచ్ చేసేసాము. ఇంకా సికింద్రాబాద్ అయితే వచ్చేసామండి, దిగిపోయామన్నమాట. ఇంకా కూలీకి సామాన్ అంతా ఇచ్చేసి మేము ఇంకా మూవ్ అయిపోతున్నాము. క్యాబ్ ఆల్రెడీ బుక్ చేసేసుకున్నాము, బయట ఆల్రెడీ వచ్చేసి ఉందన్నమాట. ఇంకా మేము ఇక్కడ ఇల్లుగా మూవ్ అవుతున్నాం. ఎంత రష్గా ఉందంటే స్టేషన్ అంతా కూడా ముందుకు వెళ్ళడానికి కూడా చాలా ఆలోచించుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. ఇంటికైతే రీచ్ అయిపోయామండి. ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయిన తర్వాత నైట్ యునైటెడ్ కిచెన్స్ నుంచి ఇంకా మేము రోటీస్ అండ్ బటర్ చికెన్ తెప్పించుకున్నాం. మా వారేమో బాబాయ్ హోటల్ ఇడ్లీ తిన్నారనమాట. ఇంకా ఇట్లా మా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత మా వారు మొక్కలకు వాటర్ పెడుతూ కేరా అది ఎదిగిపోయింది, కట్ చేసేసుకుంటే బెటర్, మళ్ళీ అది ముదిరిపోతుందేమో అన్నారు. సీతాఫలం కూడా అసలు ముగ్గిపోయింది. అసలు ముట్టుకుంటే చాలా అది విడిపోతుందేమో అన్నంత ఇదిగా ఉందండి. మీకు చూపిస్తాను ఇప్పుడు. అసలు ఎట్లా అంటే మెత్తగా అయిపోయింది అనమాట. చాలా సాఫ్ట్గా ముగిపోయిందండి. చెట్టుకి పండినటువంటి సీతాఫలం అసలు ఎంత రుచిగా ఉందంటే, ఎంత టేస్ట్గా ఉందంటే చెప్పలేనండి. భలే ఉందనమాట. ఇంకా నేను మా వారు ఇక్కడ ఈ ఫ్రూట్ని ఎంజాయ్ చేస్తున్నామండి. భలే తీపిగా ఉంది, అసలు చెట్టున పండింది కదండి. ఇక్కడ కొన్ని పిక్స్ని యాడ్ చేస్తున్నానండి. ఇదండి ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మళ్ళీ సరికొత్త వీడియోతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.